శైలేంద్రని కిడ్నాప్ చేసిన రిషి. అసలేం జరిగిందో స్టోరీలోకి వెళ్దామండి. శైలేంద్ర చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. నేను వేసిన ప్రతి ప్లాను ఫ్లాప్ అవుతుంది. ఏం చేయాలి? నాకు అడ్డుగా ఉన్నది ఆ మనుగాడు. ఆ మనుగాడు లేకపోతే నా ఎండీ సీట్ని నేను ఈజీగా సొంతం చేసుకోగలను. కానీ ప్రతి విషయంలో ఆ మను అడ్డుపడుతూనే ఉన్నాడు. ఆ మను ఉన్నంతకాలం నేను ఎండీ సీట్లో కూర్చోలేను. నా కల కలగానే మిగిలిపోతుంది. నా ఆశ ఎప్పటికీ నెరవేరదు. అందుకే ముందు ఆ మనుగాడిని అడ్డు తప్పించాలి. ఆ మను నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. నేనేంటో ఆ మనుకి రుచి చూపించాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. శైలేంద్రకి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, ఇదే కరెక్ట్ సమయం. వస్తారా బర్త్డే ఉంది కదా, ఎలాగో పార్టీ అరేంజ్ చేస్తున్నారు కదా కాలేజ్లో, ఆ కాలేజ్లోనే ఆ మనుని తప్పిస్తాను అని అనుకుంటూ ఉంటాడు. వస్తారా బర్త్డే అరేంజ్మెంట్స్ అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి కాలేజ్లో. అసలు వస్తారకి ఈ విషయం తెలియదు. యథావిధిగానే కాలేజీకి వచ్చేస్తుంది. స్టూడెంట్స్ అందరూ హ్యాపీ బర్త్డే మేడం అని గులాబీలతో వెల్కమ్ చెప్తారు. వస్తారా ఆశ్చర్యపోతూ, నా బర్త్డే అని నాకే గుర్తులేదు, మీకెలా తెలుసు అని అంటుంది వస్తారా. ఎలా తెలిస్తే ఏంటి మేడం, ఈరోజు మీ బర్త్డే కదా, ఈరోజు మా స్టూడెంట్స్ అందరి తరపున మీకు చిన్న పార్టీ కూడా అరేంజ్ చేస్తాం మేడం అని అంటారు స్టూడెంట్స్. చూడండి, నాకు ఇలాంటివేమీ ఇష్టం ఉండదు, దయచేసి అలాంటి అరేంజ్మెంట్స్ ఏమీ చేయకండి అని అంటుంది వస్తారా. కాదనుకోండి మేడం అని అంటారు స్టూడెంట్స్. ప్లీజ్ అలాంటివేం పెట్టుకోకండి, ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళి చక్కగా చదువుకోండి అని వస్తారా తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. మేడం ఏంటి ఎలా అనేసారు? మేడం ఏ విధంగా అయినా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని మేము బర్త్డేని సెలబ్రేట్ చేద్దాము అనుకుంటే మేడం చాలా డిసప్పాయింట్ చేశారు అనుకుంటూ స్టూడెంట్స్ క్లాస్కి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత వస్తారా క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నా బర్త్డే అని స్టూడెంట్స్కి ఎలా తెలిసింది? ఇది శైలేంద్ర ప్లాన్లో భాగమేనా? శైలేంద్ర ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి స్టూడెంట్స్ వంకతో తను ఏదో ప్లాన్ చేస్తున్నాడా? అసలేమీ అర్థం కావట్లేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నాడు తను అని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా. డౌటే లేదు, ఈరోజు నా బర్త్డే అని స్టూడెంట్స్ అందరితో చెప్పి తను నాకు విషెస్ చెప్పేలా చేసి ఫంక్షన్ అరేంజ్ చేసి ఏదో ప్లాన్ చేయాలి అనుకుంటున్నాడు శైలేంద్ర. కానీ అదేంటో అర్థం కావట్లేదు. తను ఏం ప్లాన్ చేయాలి అనుకున్నా సరే అది నెరవేరకూడదు. కానీ స్టూడెంట్స్ని బాధ పెట్టాను అనే బాధ నాకు ఉంది. కానీ తప్పదు, ఆ శైలేంద్ర ఉచ్చులో చిక్కుకోకూడదు అని వస్తారా ఆలోచిస్తూ, రిషి సార్ మీరు లేకుండా ఈ బర్త్డేని నేను ఎలా సెలబ్రేట్ చేసుకోగలను? మీరుంటే మీ సమక్షంలో నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్ స్టూడెంట్స్ అందరి సమక్షంలో జరిగితే నేను చాలా సంతోషించేదాన్ని. కానీ మీరు లేకుండా స్టూడెంట్స్ జరిపించాలని చూసినా అది నాకు ఇష్టం లేదు. కానీ నా బాధ స్టూడెంట్స్కి అర్థం కాదు. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరచాలి అనుకుంటున్నారు, కానీ దానిలో తప్పలేదు. కానీ నా బాధని నేనెవరితో చెప్పుకోగలను? ఆ శైలేంద్ర ఉచ్చులో స్టూడెంట్స్ పడ్డారు. ఆ శైలేంద్ర ప్లాన్ని తిప్పుకొట్టాలి అని అనుకుంటూ బాధపడుతూ అలా రిషిని తలుచుకుంటూ ఉంటుంది వస్తారా. వస్తారా స్టూడెంట్స్తో పార్టీలు అలాంటివేమీ పెట్టుకోకండి అన్న విషయం శైలేంద్రకి తెలుస్తుంది. శైలేంద్ర స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి, మేడంకి ఇష్టం లేదు అంటే మీరు అలా డల్ అయిపోయి మేడంని అడగడం ఎలా మానేస్తారు? మళ్ళీ ఒకసారి వెళ్ళి అడగండి, మేడం మనసు మార్చుకొని మీ పార్టీని అంగీకరించవచ్చేమో అని అంటాడు శైలేంద్ర. లేదు సార్, మేడం గురించి మాకు బాగా తెలుసు, ఒకసారి చెప్పారు అంటే అదే ఫైనల్ ఇంకా అని అంటారు స్టూడెంట్స్. అవి కాలేజీకి సంబంధించిన విషయాల్లో, కానీ ఇది పర్సనల్ విషయం కదా. మళ్ళీ మీరు ఒకసారి అడిగితే మేడం మనసు మార్చుకొని మీరు ఇవ్వబోయే పార్టీకి అంగీకరిస్తారేమో, ఒకసారి ఆలోచించండి, మళ్ళీ వెళ్ళి ఒకసారి అడగండి, మీ మేడంని కన్విన్స్ చేయండి అని అంటాడు శైలేంద్ర. ఇందాకే మేడం చాలా సీరియస్గా చెప్పారు, ఇప్పుడు వెళ్తే ఇంకా బాగా కోపడతారేమో సార్ అని అంటారు స్టూడెంట్స్. అలా ఏం జరగదు, ఎలా అయినా సరే మేడంని ఒప్పించడానికి ప్రయత్నాలు చేయండి అని అంటాడు శైలేంద్ర. సరే సార్, మీరు చెప్పినట్టే వస్తారా మేడం గారి దగ్గరికి వెళ్ళి మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయమని ఒకసారి ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తాం సార్ అంటారు స్టూడెంట్స్. వెరీ గుడ్, మీ మేడం వద్దు అన్నారు అని మీరు ఆగిపోతే ఇంకా గురు శిష్యుల మధ్య బంధానికి విలువేముంది? మీరు మేడం ముఖంలో సంతోషం చూడాలని మీరు ఈ పార్టీ అరేంజ్ చేయాలి అనుకుంటున్నారు, అది మంచి విషయమే కదా. వెళ్ళండి, వెళ్ళి వస్తారా మేడంని కన్విన్స్ అయ్యేలాగా మాట్లాడండి, తప్పకుండా ఒప్పుకుంటారు.
పార్టీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేస్తాను అని అంటాడు శైలేంద్ర. థ్యాంక్ యూ సార్ అని స్టూడెంట్స్ అందరూ కలిసి వస్తారా క్యాబిన్కి వెళ్తారు. స్టూడెంట్స్ అందరూ వస్తారా క్యాబిన్కి వెళ్ళడం చూసి మను కూడా అక్కడికి వస్తాడు. ఏంటి అందరూ వచ్చారు అని అంటుంది వస్తారా. మేడం, ఇందాక మేము చెప్పిన విషయం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించండి మేడం, ప్లీజ్ మేడం అని అంటారు స్టూడెంట్స్. ఇందాకే చెప్పాను కదా అవేమీ పెట్టుకోవద్దు అని, ఈ పార్టీలు అలాంటివేమీ నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను కదా, ప్లీజ్ ఈ టాపిక్ని ఇంతటితోనే వదిలేయండి అని అంటుంది వస్తారా. ఇంతకీ ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు స్టూడెంట్స్తో మను. వస్తారా మేడం బర్త్డే సార్ ఈరోజు, మేడంకి మా తరపు నుంచి చిన్న గిఫ్ట్గా ఏదైనా ప్రజెంట్ చేయాలని చిన్న పార్టీని అరేంజ్ చేశాం సార్, కానీ మేడం దానికి ఒప్పుకోవట్లేదు అని అంటారు స్టూడెంట్స్ ఎంతో సంతోషంతో ఉత్సాహంతో పార్టీని అరేంజ్ చేస్తున్నాము అంటున్నారు. దీనికి మీరు ఒప్పుకోవచ్చు కదా మేడం, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని అంటాడు మను. అవును మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం అని ఇంకా స్టూడెంట్స్ అందరూ బ్రతిమాలుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు అలా బ్రతిమాలుతూ ఉంటే వస్తారా కాదనలేక సరే మీ ఇష్టం అని అంటుంది. యాహూ, మేడం ఒప్పుకున్నారు అని స్టూడెంట్స్ అందరూ చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళ సంతోషాన్ని చూస్తూ మను నవ్వుతూ, చూసారా మీరు ఒప్పుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం కనిపించిందో, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు మేడం అని అంటాడు మను. మీకు తెలీదు మను గారు అని అంటుంది వసు. స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు, స్టూడెంట్స్ బాధపడకూడదు అని మీరే కదా ఎప్పుడు అంటూ ఉంటారు వస్తారా గారు, అలాంటిది వాళ్ళు కోరుకునే సంతోషాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటాడు మను. చూడండి మను గారు, మీకు తెలీదు అని అంటుంది వస్తారా. మేడం, దేని గురించి ఆలోచించకుండా ప్రస్తుతానికి స్టూడెంట్స్ అరేంజ్ చేసిన పార్టీకి వెళ్ళి వాళ్ళని సంతోషపరచండి అని అంటాడు మను. ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతాడు మను. వెళ్ళిపోతూ ఉంటే ఎస్పీ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. రే, చెప్పింది గుర్తుంది కదా, స్టూడెంట్స్ అందరూ రిషి మాస్కులు పెట్టేలా ప్లాన్ చేస్తున్నాను, మీరు కూడా రిషి మాస్కులు పెట్టుకునే వచ్చి ఆ మనుని కిడ్నాప్ చేయాలి. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు అనేది ఎవ్వరికీ తెలియకూడదు. అందరికీ మాస్కులు ఉండడం వలన ఎవరు ఎవరిని గుర్తించలేరు, అర్థమైంది కదా అని మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత రాజీవ్కి ఫోన్ చేస్తాడు శైలేంద్ర. విషయం మొత్తం చెప్పి నేను రిషి మాస్కులతో అందరూ స్టూడెంట్స్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాను, మా వాళ్ళు కూడా రిషి మాస్కులతోనే వస్తారు, కాబట్టి ఆ మనుగాడిని మా వాళ్ళు కిడ్నాప్ చేసేస్తారు. నువ్వు కూడా రిషిలాగా మాస్క్ పెట్టుకుని నువ్వు కూడా వచ్చి ఈ బర్త్డే పార్టీలో నీ మరదల్ని నువ్వు తీసుకువెళ్ళిపో, నాకు ఉన్న అడ్డు తొలగిపోతుంది, ఈ కాలేజీకి నేనే అధిపతినవుతాను, ఎండి సీట్లో కూర్చుంటాను, డిబిఎస్టీ సామ్రాజ్యాన్ని ఏలతాను అని అంటూ ఉంటాడు శైలేంద్ర. ఈ మాటలన్నీ అటుగా వెళ్తున్న మను వినేస్తాడు. ఇదంతా నీ ప్లాన్లో భాగమా, నీ ప్లాన్కి రివర్స్ ప్లాన్ వేసి నేనేం చేస్తానో నీ ఊహకు కూడా అర్థం కాదు శైలేంద్ర అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను. తర్వాత బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది. బర్త్డే పార్టీలో స్టూడెంట్స్ అందరూ రిషి మాస్క్ పెట్టుకుని వస్తారాకి సర్ప్రైజ్ చేస్తారు. రిషి మాస్కులతో ఉన్న స్టూడెంట్స్ని చూసి వస్తారా చాలా ఆశ్చర్యపోతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మను అంతా గమనిస్తూ ఉంటాడు. హాల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తాడు. అసలు హాల్లో ఏమేం జరుగుతుందో అంతా మను టీం లైవ్లో అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది సీసీ ఫుటేజ్ ద్వారా. అలా రూమ్ బయట రిషి మాస్కులు ఇచ్చి లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటారు అందరినీ. అలా ఎవరెవరు రిషి మాస్క్ పెట్టుకుంటున్నారు, ఎవరు స్టూడెంట్స్ ఎవరు కాదు అనేది టీము అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. శైలేంద్ర మనుషులు వస్తారు. శైలేంద్ర మనుషులు వచ్చి మాస్కులు తీసుకుని పెట్టుకుంటూ ఉంటారు. అలా మాస్కులు పెట్టుకోగానే మను మనుషులు వచ్చి శైలేంద్ర మనుషుల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి నోరుకి ప్లాస్టర్లు వేసేసి కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్లో లాక్ చేసేస్తారు. అలాగే రాజీవ్ కూడా వస్తారని కిడ్నాప్ చేయాలి అనుకుని రిషి మాస్క్ పెట్టుకుని లోపలికి ఎంట్రీ ఇద్దాము అనుకుంటాడు. అంతలోనే మను మనుషులు వచ్చి రాజీవ్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తరువాత మను మనుషులే శైలేంద్ర మనుషులుగా లోపలికి ఎంట్రీ ఇస్తారు మాస్కులు పెట్టుకుని. శైలేంద్రని చూస్తూ మను మనుషులు డన్ అన్నట్టు లోపలికి వచ్చేసామన్నట్టు థమ్స్అప్ చూపిస్తారు. శైలేంద్ర కూడా సంతోషిస్తూ వెరీ గుడ్ అన్నట్టు థమ్స్అప్ చూపిస్తాడు శైలేంద్ర.
శైలేంద్ర మనుషుల దగ్గర నుంచి ఫోన్స్ కూడా మను మనుషులు తీసేసుకుంటారు. ఆ ఫోన్స్ ద్వారా కాంటాక్ట్లో ఉంటాడు కాబట్టి శైలేంద్ర వాళ్ళకి చాలా అవసరం కాబట్టి ఫోన్స్ కూడా తెచ్చుకుంటారు. ఇంకా శైలేంద్ర వాళ్ళకి ఫోన్ చేసి ప్లాన్ అంతా గుర్తుంది కదా, వస్తారా కేక్ కట్ చేసేటప్పుడు పవర్ కట్ అవుతుంది, ఆ పవర్ కట్ అయినప్పుడు ఆ మనుగాడు ఉండకూడదు, ఆ మనుగాడిని కిడ్నాప్ చేసేయాలి, గుర్తుంది కదా అని అంటాడు శైలేంద్ర ఫోన్ చేసి. గుర్తుంది బాస్, అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది, మీరేం కంగారు పడకండి అని అంటారు మను మనుషులు. ఇంకా శైలేంద్ర ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత రాజీవ్కి మెసేజ్ పంపిస్తాడు శైలేంద్ర, ఎక్కడున్నావు, ఇక్కడంతా రెడీగా ఉంది, నువ్వు దగ్గరలోనే ఉన్నావా అని మెసేజ్ పంపిస్తాడు శైలేంద్ర. రాజీవ్ ఫోను మను దగ్గర ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నాను, రిషి మాస్క్ పెట్టుకుని ఫంక్షన్లోనే ఉన్నాను, నువ్వేం కంగారు పడకు, ఆ మనుని కిడ్నాప్ చేసిన వెంటనే నేను వస్తారని తీసుకువెళ్ళిపోతాను అని మెసేజ్ పెడతాడు మను. అటు శైలేంద్ర, ఇటు మను, ఇంకా మహేంద్ర, అనుపమ, ఫణీంద్ర అందరూ స్టేజ్ పైన ఉంటారు. వస్తారా కేక్ కట్ చేయడానికి రెడీగా ఉంటుంది. శైలేంద్ర మనుని చూస్తూ, ఇంకొద్ది నిమిషాల్లో నువ్వు ఎక్కడుంటావో నీకు కూడా తెలీదురా అని మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. మను శైలేంద్రని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. శైలేంద్ర వస్తారని చూస్తూ, వస్తారా కాలేజ్లో బహుశా నీకు ఇది చివరి రోజు అనుకుంటా, ఎందుకంటే ఆ రాజీవ్ నిన్ను ఇప్పుడు తీసుకువెళ్ళిపోతాడు, నాకు అడ్డు లేకుండా పోతుంది, అటు మను ఇటు నువ్వు ఇద్దరు పీడ విరగడైపోతుంది నాకు, తర్వాత ఈ కాలేజ్కి నేనే ఎండీని అయిపోతాను అని చాలా సంతోషపడుతూ ఉంటాడు శైలేంద్ర. అంతలో రిషి మాస్కులు పెట్టుకున్న మను మనుషులు, స్టూడెంట్స్ అందరూ హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చాలా గందరగోళంగా ఉంటుంది. ఇదంతా శైలేంద్ర మనుషులే అనుకుంటాడు శైలేంద్ర. నా మనుషులే ఇప్పుడు వచ్చి మనుని కిడ్నాప్ చేస్తారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర. కానీ అలా గజిబిజిగా ఉండడం వల్ల ఏంటో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. అలా అందరూ ఒకసారిగా వచ్చి శైలేంద్రని రౌండప్ చేసి ఆ మాస్కుల్లో ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు, శైలేంద్రని తీసుకువెళ్ళిపోతారు. కరెంటు పోతుంది. ఆ కరెంటు పోయినప్పుడే శైలేంద్రని తీసుకువెళ్ళిపోతారు. కరెంట్ వచ్చేటప్పటికి శైలేంద్ర కనిపించడు. శైలేంద్ర లేడేంటి అని అంటాడు మను. ఇప్పటి వరకు గజిబిజిగా ఉంది కదా, అందుకే శైలేంద్ర బయటికి వెళ్ళుంటాడు. ఎక్కడికి వెళ్తాడు శైలేంద్ర, వచ్చేస్తాడులే, నువ్వు కట్ చేయమ్మా వస్తారా అని అంటారు ఫణీంద్ర. సరే సార్ అని వస్తారా కేక్ కట్ చేస్తుంది. కేక్ కట్ చేసి రిషి నోట్లో పెడుతుంది వస్తారా. రిషి కూడా వస్తారాకి కేక్ తినిపిస్తాడు. అసలు రిషి అక్కడికి ఎలా వచ్చాడు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అసలు బర్త్డే పార్టీ ఈ సమయంలో ఎలా చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఇలా స్టూడెంట్స్ బలవంతం మీద వస్తారా ఒప్పుకుంటే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం అండి. మరి ఇది శైలేంద్ర ప్లాన్లో భాగంగా చూపిస్తారా లేకపోతే మను అరేంజ్ చేస్తున్నట్టు చూపిస్తారో మనకు తెలియదు, కానీ నాకైతే ఇలా స్టూడెంట్స్ బలవంతం మీద ఒప్పుకున్నట్టు చూపిస్తే బాగుంటుంది అని అనిపించింది. అందుకే ఇలా ఆలోచించి వీడియో చేశాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.